ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న పూర్ణచంద్రరావు పోలీసుల ముందు లొంగిపోయాడు. నిన్న అర్ధరాత్రి తన అడ్వకేట్తో కలిసి చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. నిన్న తనకు సంబంధం లేదని లేఖ కూడా విడుదల చేసిన అనంతరం పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రవి అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పూర్ణచంద్ర ఎవరైతే ఉన్నారో అయితే పూర్ణచంద్ర అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పూర్ణచంద్రరావు పూర్తిగా టోటల్ గా ఆత్మహత్య అయితే ఈ యొక్క ఆత్మహత్య ఉదాంతం నేపథ్యంలో మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పూర్ణచంద్రరావు మొత్తం అయితే వాళ్ళ యొక్క తండ్రి ఫిర్యాదు మేరకు వాళ్ళ తండ్రి పూర్ణచంద్ర పైనే మాకు అనుమానాలు ఉన్నాయి, అతని వల్లే ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా అయితే వాళ్ళ తండ్రి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ యొక్క వ్యవహారం మొత్తం టోటల్ గా చూసుకుంటే అయితే పూర్ణచంద్రరావు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఆ లేఖను సారాంశంలో చూసుకుంటే అయితే మొదటి భర్తతోని విడాకులు తీసుకున్న తర్వాత ఆ రెండవ భర్తతోని కూడా విడాకులు అయిన తర్వాత తనతో స్నేహంగా ఉన్నమాట వాస్తవమే, కానీ నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖలో పేర్కొన్న తర్వాత తను పలుమార్లు వాళ్ళ ఫ్యామిలీ విషయమై నాతో చర్చించేది అంటూ కూడా పలుమార్లు చర్చించేది. తనకు నేను హెల్ప్ గా ఉన్నాను, స్నేహితునిగా ఉన్నాను. అయితే ఆ యొక్క వాళ్ళ కూతురు ఎవరైతే స్వేచ్ఛ కూతురు ఉందో స్వేచ్ఛ కూతురు నిన్న మీడియాతో మాట్లాడిన మాటలు కూడా బాధగా అనిపించాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగానే పూర్ణ ఎవరైతే ఉన్నారో నిన్న చిక్కడపల్లి పోలీసులకు రాత్రి 11 గంటల సమయంలో చిక్కడపల్లి పోలీసులకు అయితే లొంగిపోవడం జరిగింది. ఈ రోజు ఆదివారం కాబట్టి పూర్ణని విచారించేసి రేపు అరెస్ట్ చేసే యోచనలో కూడా అయితే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.